సంఖ్యాకాండము 24వ అధ్యాయము 8వ వచనమును చదువుతున్నాం. సంఖ్యాకాండము 24:8 వచనం. దేవుడు ఐగుప్తులో నుండి అతనిని రప్పించెను. గురిపోతు వేగము అతనికి కలదు. అతను తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని జోషును. చాలా మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇంతవరకు నీ ఆత్మతో నీవు చరించిన ఆరాధన క్రమమునంతటిని బట్టి మీకు స్తోత్రాలు. ఇది నురాలు అల్పురాలు నిలబడుచు ఉండగా బోధించువాడము నీవు, వినిపించువాడము నీవు, వాక్యమైన దేవుడము నీవు కనుక అయ్యా, నానా విధములైన సమస్యలతో మా దేహము, మా తలంపులు, ఆలోచనలు, శరీరము ఎండిపోయి ఉండగా నీ వాక్యం అనబడే జీవనది మా హృదయములో ప్రవహించబడి నీ జీవముతో నింపబడి నైనా మీ వాక్యము చేత నైనా బలపరచబడి అనేకులకు బాణము వంటి వారిగా పనిచేయుటకు నీ ఆత్మ కార్యములు సంపూర్ణముగా ఈ దీనురాలి పట్ల నీవేమో నెరవేర్చుమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మరణాత. అందరూ కూర్చొని దేవుడి యొక్క వాక్యమును కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. రేగా పడకు ఓచుకో ఓచుకో గోపి గోడు చందులు ఓచుకో. రేగా పడకు ఓచుకో ఓచుకో గోపి గోడి చందులు ఓచుకో. నీ కన్యాయమైనను కన్నులెల్లా చేయకు, నీ కన్యాయమైనను కన్నులెల్లా చేయకు. శాంతమందు మెప్పుడు ఓచుకో, శాంతమందు మెప్పుడు ఓచుకో. రేగా పడకు ఓచుకో ఓచుకో గోపి గోడు చందును ఓచుకో. నీవు కీడు నందక ఓచుకో ఓచుకో, ప్రతి కీడు చేయకు ఓచుకో. ఓచుకొని ఉండుము అంతా సరియగును, ఓచుకొని ఉండుము అంతా సరియగును. నీకు జయముండును ఓచుకో, నీకు జయముండును ఓచుకో. రేగా పడకు ఓచుకో ఓచుకో గోపి గోడు చందును ఓచుకో. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మనము చదువుకున్న యొక్క వాక్య వచనములు గమనించినట్లయితే గురుపోతు వంటి వేగము, గురుపోతు వంటి వేగము అతనికి కలదు అనబడి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్య వచనములో గమనించినట్లయితే వేగము అనబడే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ వేగమును పలుమార్లుగా పలు సందర్భాలలో మనము ఉపయోగిస్తూ ఉంటాం. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, స్కూలుకు వెళ్ళేవారు కానీ, లేదా ఉద్యోగములకు వెళ్ళేవారు కానీ, లేదా వ్యాపారములకు వెళ్ళేవారు కానీ, పనిపాట నిమిత్తమై వెళ్ళేవారు కానీ, అలాగున ఏం చేస్తూ ఉంటారంటే వేగముగా లేదా త్వరపడి వెలుచు ఉంటారు. అవునా కదా? సమయములు మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, స్కూల్ పిల్లలైన వారు, కాలేజీ పిల్లలైన వారు, వారు ఏర్పాటు చేసిన సమయములకు ఏం చేస్తూ ఉంటారు? గృహములో తల్లిదండ్రులైన వారిని త్వరపడుచు ఉంటారు, లేదా వారిని వేగిరపరుస్తూ ఉంటారు.
అంశం ఏమిటంటే వేగిరపాటు లేదా త్వరపడుట. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఈనాటి వాక్య అంశం ఏమిటంటే వేగిరపడుట. ఆత్మీయమైన మనము వేటి యందు వేగిరపడాలి లేదా వేటి యందు తొందరపడాలని బైబిల్ గ్రంథములో దేవుడు అనేకమైన విషయాల్లో రాయించారు. వేటి యందు తొందరపడాలి, వేటి యందు వేగిరపడాలి, వేటి యందు వేగముగా ఉండాలో బైబిల్ గ్రంథంలో దేవుడు విపులముగా అనేకమైన విషయాలు దేవుడు రాయించారు. మొట్టమొదటిగా మనము ధ్యానించుకున్నట్లయితే వినుటకు నీవు వేగిరపడాలి. యాకోబు గ్రంథము హెబ్రీలకు రాసిన తర్వాత హెబ్రీలు అయిపోయిన తర్వాత యాకోబు గ్రంథం వస్తుంది. యాకోబు గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, మొదటి అధ్యాయము 9వ వచనములో దేవుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు గమనించారు. 19వ వచనం 9వ వచనం కాదు, మొదటి 19వ వచనము. నా ప్రియ సహోదరులారా, మీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడు, కోపించుటకు నిదానించువాడనే ఉండవలెను. ప్రేమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఇక్కడ మనము గమనించినట్లయితే, నా ప్రియ సహోదరులారా, మీరే సంగతి ఎరుగుదురు. ఏ సంగతి ఎరుగుదురు? ప్రతి మనుషులను వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపగించుటకు నిదానించువాడనై ఉండవలెను. ఏ సంగతిని ఎరిగి ఉన్నారో చెప్పండి. కొంతమంది అంటూ ఉంటారు, వీడు చాలా కోపిష్టి, ఈమె చాలా కోపిష్టురాలు, ఈమె చాలా మాటగారి, ఇలాగున మాట్లాడుతుంది, అలాగున తిడుతుంది, అలాగున ఎక్కువ మాటలు చెప్పి మోసం చేస్తుందని చెప్పి చాలా మంది కూడా మాట్లాడుతూ ఉంటారు. కనుక ఇక్కడ ఏమని తెలియజేస్తూ ఉన్నారంటే, వినుటకు వేగిరపడాలి. ఏం చేయాలి చెప్పండి? వినుటకు త్వరపడాలి. కొంతమంది మనుషులైన వారు ఏమి వినుటకు తొందరపడుతూ ఉంటారంటే, ఇరుగు పొరుగు వారి యొక్క మాటలు వినుటకు, ఇరుగు పొరుగు వారి యొక్క సంసారం యొక్క వారి యొక్క గుట్టులను తీసుకుంటకు వారు వేగిరపడుతూ ఉంటారు. ఎదుటి వారిని గురించి అనేకమైన విషయాలు తెలుసుకున్నటకు వేగిరపడుతూ ఉంటారు. కానీ ఆత్మీయులమైన దేవుని పిల్లలమైన సహోదర ఐక్యతను కలిగిన మనమందరము కూడా వినవలసిన మాట ఏమిటంటే దేవుని మాట. ఏ మాట చెప్పండి? దేవుని మాట. దేవుని కూర్చిన మాటలు మనము వినుటకు వేగిరపడాలి లేదా తొందరపడాలి. ఎవరో గురించి మనం తెలుసుకుంటే మన విశ్వాస జీవితములకు ఏ విధమైన ప్రయోజనం ఉండదు. ఎదుటి వారిని కూర్చిన విషయాలు మనము గ్రహించుకుంటే మన విశ్వాస జీవితములకు ఏ ఉపయోగము ఉండదు. దేవుని కూర్చున్న మాటలు మనము తెలుసుకుంటే మన జీవితం గొప్పగా దేవుడు మార్చనున్నారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక. కనుక మనము వాక్యములకు అవసరమైన మాటలు లేదా దేవునికి సంబంధించిన మాటలు ఎంతో వేగిరపడేవారి అంటే దేవుని మాటలు వినుటకు వారమంతయు కూడా దేవుడు సమయం ఇస్తూ ఉన్నారు. కొంతమంది చక్కగా ఫోన్ల ద్వారా అనేకమైన దైవ సేవకులైన వారి ద్వారా దేవుడు వినిపించే వాక్యం యొక్క పద్మలను చూస్తూ ఉన్నారు. వాక్య ఉపదేశములు వింటూ అలాగే సమయాన్ని గడుపుతూ ఉంటారు. కొంతమంది టీవీలో వస్తూ ఉన్న టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా దైవ సేవకుల ద్వారా అనేకమైన కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. కానీ మరికొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, వారిని గురించి వీరిని గురించి కుతూహలంతో వారిని వీరిని అలాగున మాట్లాడచ్చు. అందుకే వాక్యం మనకు తెలియజేసే
ఒట్టి సహోదరులారా కాదు, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు కూడా వినుటకు ఏమవ్వాలన్నా చెప్పండి, వేగిరపడాలి. ఏ వినుటకు? లోక సంగతులు వినుటక చెప్పాలి. లోక సంగతులు వినుటకు కాదు, కానీ దేవుని మాటలు, దేవుని వాక్యములు, దేవుని మహత్యములు వినుటకు వేగిరపడాలి. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు మనం వేగిరపడాలి. కొంతమంది మనుషులైతే వెనకడుకు వచ్చి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, నేను అలా బతికాను, అలాగ జీవించాను, ఈరోజు నా స్థితి ఇలా అయిపోయింది, ఇలా అయిపోయిందని చెప్పి అనిత్యము జ్ఞాపకం చేసుకుని బాధపడుతూ ఉంటారు. కానీ వాక్యం సెలవిచ్చేది ఏమిటంటే, వెనుకటివి మరచి ముందున్న వాటి కొరకు మనం ఏం చేయాలంటే చెప్పండి, వేగిరపడాలి. ఒకసారి వాక్యములు గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13వ వచనంలో చూసినట్లయితే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయొచ్చు ఉన్నాను, వెనుక ఉన్నవి మరచి ముందు వాటి కొరకై వేగిరపడుచు ఉన్నాను. అపోస్తలుడైన పౌలు భక్తులు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, సహోదరులారా, ఆయన సంఘముతో ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయొచ్చు ఉన్నాను. ఏం చేయించున్నాడంట? వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు ఉన్నాను. వెనక నా జీవితంలో ఉన్న కష్టాల గురించి కానీ, బాధల గురించి కానీ, శ్రమల గురించి కానీ నేను చింతింపగా, దాని గురించి నేను తలంపగా, ఇదిగో నా దేవుడు నాకు ముందుగా ఉంచిన మహిమ ఐశ్వర్యముల గురించి, గొప్ప ఆశీర్వాదముల గురించి, గొప్ప దేవుడి గురించి నేను వేగిరపడుచు ఉన్నాను, నేను తొందరపడుచు ఉన్నాను. కనుక నా జీవితంలో అంటే వెనుక ఉన్న వాటిని మరిచిపోయి దేవుని కొరకు, మహిమ కొరకు నేనేం చేయించు ఉన్నాను, పరిగెట్టుచు ఉన్నాను, లేదా వేగిరపడుచు ఉన్నానని ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుచు ఉన్నాను. అమ్మాయ, ఆత్మీయురాలిగా పిలువబడుచున్న నీవు, ఆత్మీయుడిగా పిలువబడుచున్న నీవు, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా పిలువబడుచున్న నీవు, ఇంకా వెనుకున్న వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నావేమో, నీ జీవితంలో గడిచిపోయిన సంగతుల గురించి బాధపడుచు ఉన్నావేమో, దుఃఖపడుచు ఉన్నావేమో, ఇదిగో వెనుకున్న వాటిని విడిచి నీ కొరకు ముందుగా సిద్ధపరిచిన దేవుని మహిమ కొరకు ఏం చేయాలట? వేగిరపడాలి, లేదా తొందరపడాలి. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, దేవుని ఆజ్ఞలను అనుసరించుటకు వేగిరపడాలి. దావీదు సంకీర్తన 119వ సంకీర్తన, దావీదు సంకీర్తన 119వ సంకీర్తన 60వ వచనంలో చూసినట్లయితే, 119:60 వచనంలో 119:60 వచనంలో చూసినట్లయితే, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక
ఎవరి బ్రతుకు వారిది అన్నట్లుగా నడుచుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ దావీదు మహారాజు తెలియజేసిన మాట ఏమిటంటే, నీ ఆజ్ఞలను అనుసరించుటకు. ప్రభుతో ఆయన తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు. ఏమని? నేను నీ ఆజ్ఞలను అనుసరించుటకు. ఓ దేవా, నేను బ్రతుకు దినములన్నీ కూడా నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయకంటే ఆలస్యము చేయక ఏం చేస్తారని చెప్పండి? త్వరపడి తిని. ఆలస్యము చేయలే. నీ ఆజ్ఞలను అనుసరించడానికి ఇంతకాలం నా జీవితంలో దినాలు గడిచిపోయాయి, కానీ ఇక సమయాలను నేను వ్యర్థము చేయను, ఇక దినాలను నేను వ్యర్థము చేయను, సంవత్సరాలను వ్యర్థము చేయను. జాగ్రత్తగా సమయమును సద్వినియోగపరుచుకొని జాగు చేయక, ఆలస్యము చేయక నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను త్వరపడతాను, నేను త్వరపడితేనని చెప్పి ఆయన తీర్మానం చేసుకుంటున్నాను. విశ్వాసిగా దేవుని నాలతో, దేవుని ఉపకారములతో, దేవుని యొక్క మహత్కార్యములతో, దేవుని దీవెనలతో నింపబడుచున్న నీవు, దేవుని ఆశీర్వాదములు పొందుకొనుచున్న నీవు, నీ విశ్వాస జీవితంలో వేటి కొరకు వేగిరపడుచు ఉన్నావు, వేటి కొరకు తొందరపడుచు ఉన్నావు, దీనిని ఆశించి బ్రతుకుచు ఉన్నావు. విశ్వాసిగా పిలువబడుచున్న మనము మొదటిగా దేవుని వాక్యమును వినుటకు వేగిరపడాలి. రెండవదిగా వెలుగున వాటిని మరచి నీ కొరకు నా కొరకు ప్రభువు ముందు ఉంచిన పరలోక రాజ్య సమర్థమైన వాటి కొరకు వేగిరపడాలి. మూడవదిగా దేవుని ఆజ్ఞలను అనుసరించుటకు మనము తొందరపడాలని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక నాలుగవదిగా మనం గమనించినట్లయితే దేవుని పని జరిగించుటకు వేగిరపడాలి. దేవుని పని. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము, ఎజ్రా 6వ అధ్యాయము, ఎజ్రా 6వ అధ్యాయము 6వ అధ్యాయము 12-13 వచనాలు చూసినట్లయితే 6:12 వచనం. ఏ రాజునే గాని ఈ ఆజ్ఞలను యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును నశింపచేయుటకై చేయి చాపిన ఎడల అక్కడ ఉంచిన దేవుడు నశింపచేయును. 12-13 వచనం. 6వ అధ్యాయం 12-13 వచనం. 12-13. తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన, గమనించాలి 6వ అధ్యాయం గమనించాలి, 6:12-13 వచనాలు. ఈ రాజులే కానీ ఈ జనులే కానీ ఈ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును నశింపచేయుటకై చెయ్యి చాపిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపచేయును. దర్యావేషుడు నేనే ఈ ఆజ్ఞను ఇచ్చి తిని మరియు అది అతి వేగముగా జరగవలనని వ్రాయించి అతడు తాకీదు పంపించెను. అప్పుడు నది యువతల అధికారి అయిన కత్తీనయును శతార్భోజన్ అయినను వారి పక్షులను నున్నవారును రాజైన దర్యావేషించిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిపించింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడా యెరూషలేములో కట్టబడుచున్న దేవుని మందిరము పని నిమిత్తమై దర్యావేషుడు అనే రాజు అక్కడ పనిచేస్తున్న వారికి ఆజ్ఞయించు ఉన్నాడు. ఏమంటే దేవుని పనిని వేగిరముగా లేదా తొందరగా జరిగించమని అక్కడ రాజు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనము దేవుని పనిలో ప్రేమైనటువంటి దైవ సంగమా, దేవుని విశ్వాసులారా, దేవుని ఆత్మీయులారా, మనము చేయవలసిన పని ఏమిటంటే దేవుని పనిలో వేగిరపడాలి. నిజంగా యొక్క లక్ష్మీపురం మందిరము కట్టబడినది మొదలుకొని చక్కగా ఇక్కడ శాంతరాజు గారి వారి కుటుంబములు కుమారుడు జాను దేవుని మందిరము తుడుచుటకు, ఈ యొక్క మందిరాన్ని ఊడ్చుటకు కానీ తుడుగుటకు కానీ కుమారుడు చక్కగా పనిచేస్తూ కొన్ని వాళ్ళు అలాగ తుడుస్తూ కింద కూడా పడిపోయారు. కానీ వారిని ఏదైనా లెక్క చేయకుండా నా దేవుడు నాకు ఇది ఇచ్చిన వాక్యము, దేవుని పని చేయుటకు దేవుడు ఇచ్చిన వాక్యము. ఇక మరికొందరైతే
ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో సంస్కారము ఇక రూబేలు గారు వారి యొక్క కుటుంబము దేవుని బిడ్డలైన వారికి ఆహారం సిద్ధపరచుటకు వారి కుటుంబాన్ని దేవుడు అలా వాడుకుంటున్నారు. కొన్ని వాళ్ళు ఇక్కడ ఉన్న వారు కూడా వారి శాంతరాజు వారు కానీ ఆయన మనమ్మ వారు కానీ అలా స్వీట్ విషయంలో కానీ ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని పని కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని రాజ్యవ్యాప్తి కొరకు వేగిరముగా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుని మందిరము కట్టుటకు వేగిరముగా ముమ్మరముగా వారి యొక్క పనులు ఆయన వేగముగా చేయమని రాజు ఆజ్ఞ ప్రకారముగా వారు వేగిరపడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. మన యొక్క గురి దేవుని రాజ్యము, మన యొక్క సిద్ధపాటు ప్రభు యుద్ధము చేరుట, ప్రభువుతో ఎగిరినట కనుక ఈ భూలోకంలో మనకంటూ ఏది కూర్చుకున్నా, మనకంటూ ఏది సంపాదించుకున్నా ఏదో ఒక రోజు ఈ దేహమును విడిచి, ఈ దేశమును విడిచి, ప్రాంతమును విడిచి శరీరము మన్నులో వచ్చినది కనుక మన్నైపోవును. ఆత్మ దేవుడు పెట్టిన దీపమైనది కనుక దేవుని యొద్దకు చేరునని భక్తులు పాడినట్లుగా ఈ శరీరమును విడిచి, లోకమును విడిచి ఏదో ఒక రోజు మనము వెళ్ళిపోవలసిన వారు. కానీ మనుషులైన వారు ఇది నాది అంటూ పరిగెడుతూ ఉన్నారు. ఇది నా కొరకు అంటూ పరిగెడుతూ ఉన్నారు. సంపాదించుకోవాలి, కూర్చుకోవాలన్నట్టుగా పరిగెడుతూ ఉన్నారు. కానీ దేవుని మందిరం కొరకు, దేవుని కొరకు మనం ఏం చేయాలని చెప్పండి? వేగిరపడాలి. ఈ వారంలో, ఈ నెలలో 3 దినాలు బైబిల్ మిషన్ కొనుగోలు మందిరములో దేవుని యొక్క సభలు జరిపించు ఉన్నాయి. 3 దినాలు క్రీస్తు ఆగమన సభలు జరుగుతూ ఉన్నాయి. 7 దినాల్లో విశ్వాసమైన వారు అన్నిటిలో నిర్లక్ష్యమైపోతూ ఉన్నారు. ఆరంభంలో ఉన్న ప్రార్థన, ఆరంభంలో ఉన్న భక్తి, ఆరంభంలో ఉన్న సిద్ధపాటు, ఆరంభంలో ఉన్న వేగము చివరికి వచ్చేసరికి ఏమైపోతూ ఉందంటే తగ్గిపోతూ ఉంది. ఆనాటి కాలంలో గురుగోడులో మీటింగ్స్ ఉన్నాయంటే విశ్వాసులైన వారందరూ కూడా వచ్చి ఏ పని చేయాలి అని చెప్పి పంచుకునేవారు, ఒకరికొకరు వచ్చి అడిగేవారు. కానీ మేము చెప్తే కానీ ఎవరు రాకుండా ఉన్నారు. కొంతమంది అలా ఉన్న మందిరాన్ని శుభ్రపరిచేవారు, మందిరము చుట్టూరుగా క్లీన్ చేసేవారు, ఇక భోజనాల నిమిత్తమై పనులు చేసేవారు, ఇక సామాగ్రిని కూడా సిద్ధపరిచేవారు. దేవుని సభ కొరకు, దేవుని యొక్క సభల కార్యక్రమాలు జరుగుట కొరకు కానుకలిచ్చి దేవుని యొక్క సువార్త కార్యక్రమం జరుగుట కొరకు ముందుగా ఉండేవారు. కానీ అంత్య దినములంటే దేవుని రాకడ సమీపము వచ్చేసరికి ఏమైపోతుందంటే అవిశ్వాసపరుడుగా మారిపోతున్నారు. కనుక మనము అవిశ్వాసపరుడుగా కాకుండా విశ్వాసములో, ఆత్మీయతలో, దేవుని సన్నిధిలో బలమును పంచుకొని, శక్తిని పంచుకొని దేవుని మందిరము కొరకు దర్యావేశు యొక్క రాజు ఎలాగైతే దేవుని మందిరము కట్టుటకు ఆజ్ఞాపించక అక్కడున్న వారు వేగిరముగా త్వరగా ఆయన పని కొరకు ఎలాగైతే పని చేస్తారో, నీ యొక్క విశ్వాస జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో దేవుని పని కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? వేగిరపడాలి, తొందరపడాలి. నా దేవుని కొరకు నేను పని చేయాలనే ఆత్మవిశ్వాసము మనలో బలపడాలి. కనుక మనము దేవుని పని చేయుటకు వేగిరపడాలి. అందరూ పాల్గొనండి. ఒకవేళ మీరు ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి వచ్చినప్పుడు మీకు వీలవుతుంది, మరలా మేము రావడానికి ఇక వాహనాలు ఉంటామేమని చెప్పి మీరు రావడం మానేయద్దు. ఏదో ఒక రీతిగా మన బిడ్డలైన వారికి వాహనాలు ఉన్నాయి కనుక మరలా మళ్ళీ తీసుకొని వచ్చి విడిచి వారి రావడం ఏర్పాటు చేస్తాం. కనుక 3 దినాల మీటింగులో అందరూ ముందుగా ఉండి దేవుని పని చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. బహు గొప్పగా, బహు ఆత్మీయంగా దేవుడు ఆయన 3 దినాల సభలను జరిగిస్తారని ప్రార్థన చేస్తూ ఉండగా తెలియజేశారు. కనుక ఆ సభలను దేవుడు చక్కగా జరిగించును గాక. ఇక 5వదిగా మనం గమనించినట్లయితే సమాధానపడుటకు వేగిరపడాలి. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 34వ వచనంలో చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 25వ
చెప్పి తన యుద్ధకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. ఇక్కడ చూస్తూ ఉన్నట్లరా నాబాలు దావీదును చంపాలని పరిగెత్తుతూ ఉన్నాడు. కానీ అబీగయీలు ఇక్కడ చూస్తూ ఉన్నాము. అబీగయీలు నాబాలు యొక్క అబీగయీలు ఏం చేస్తూ ఉందంటే దావీదును చంపవద్దని చెప్పి నీతి బోధ నాబాలు చేస్తూ ఉన్నది. అలాగున నాబాలు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నీవు సమాధానము గలదానవై నీవు ఇంటికి తిరిగి వెళ్ళు అంటున్నాడు. నేటి దినాల్లో చాలా మంది అశాంతితో ఉంటారు, అసమాధానంతో ఉంటారు, నెమ్మది లేని వారిగా ఉంటారు, శాంతి లేని వారిగా ఉంటారు, సమాధానం లేని వారిగా ఉంటారు. అన్ని కష్టాలు నాకే వచ్చాయి, బ్రదలాంటి వారు ఉంది, నన్ను వెంటాడుతూ ఉన్నాయి, నెమ్మదియే లేదు. గతించిన వారములు గుణాలలో ఆరాధన అంతా అయిపోయిన తర్వాత, వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఓ తల్లి వచ్చి మాట్లాడుతూ ఉంది, అమ్మా నా పిల్లల ద్వారా నాకు గృహములో సమాధానం లేకుండా, కానీ దేవుడి రోజు వాక్యము ద్వారా నాకు సమాధానం కలిగి అనుగ్రహించారని చెప్పి ఆ తల్లి వచ్చి సాక్ష్యం చెప్తుంది. నాకు చాలా సంతోషం వేస్తుంది. ఆయన సమాధానములకు కర్త అయి ఉన్నాడు. అశాంతితో లోకములో తిరుగుతున్న వారిని, లోకములో పడి నాశనమైపోతున్న వారిని ఆయన సమాధానం చేత, ఆయన నెమ్మది చేత ఆయన జీవించే దేవుడు, జీవింపజేసే దేవుడై ఉన్నాడు కనుక ఆయన సమాధానముని అనుగ్రహించుటకు, ఆ సమాధానంతో మనము నడిపింపబడుటకు ఏమవ్వాలని చెప్పండి, త్వరపడాలి, వేగిరపడాలి. దేవా నా కుటుంబంలో ఈ సమస్య ద్వారా నాకు సమాధానం లేదు, ఈ ఇరుకుల ద్వారా నాకు సమాధానం లేదు, ఈ దుఃఖము ద్వారా నాకు సమాధానం లేదు. అందుకే నీ సన్నిధిలోకి వచ్చాను, నీ యొక్క సన్నిధిలో మరణిస్తూ ఉన్నాను, నీ ఎదురు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను కనుక నాకు సమాధానం దయచేయి తండ్రి అని చెప్పి నువ్వేం చేయాలంట, ప్రభువును తొందర పెట్టాలి, ప్రభువును అడిగే వారిగా మనం ఉండాలి. కనుక వినుటకు వేగిరపడాలి, వెనుకున్న వాడిని మర్చిపోయి ముందున్న వాడి కొరకు వేగిరపడాలి, అలాగే ఆజ్ఞలను అనుసరించుటకు వేగిరపడాలి, నాలుగవదిగా దేవుని పని జరిగించుటకు వేగిరపడాలి, ఐదవదిగా సమాధానపడుటకు వేగిరపడాలి, ఇక చివరిగా చిక్కులో నుండి బయటకు రావడానికి వేగిరపడాలి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, సామెతల గ్రంథము 6వ వచనంలో, 6వ అధ్యాయం 3వ వచనంలో, నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాని బలవంతము చెయ్యు. ఏం చేయాలంటే చెప్పండి, విడిచిపెట్టుమని. నీవు ఏ చిక్కులో, ఏ పాపములో చిక్కుబడి ఉన్నావో, ఏ శోధనలో చిక్కుబడి ఉన్నావో, ఏ శ్రమతో చిక్కుబడి ఉన్నావో, ఏ పాపము వేదన లేక చీకటిలో చిక్కుబడి ఉన్నావో, ఏ యొక్క త్రాగుడుకు బానిసైపోయి చిక్కుబడి ఉన్నావో, సిగరెట్లకు చిక్కుబడి ఉన్నావో, మత్తు పదార్థములకు చిక్కుబడి ఉన్నావో, ఇదిగో చెలికారణగా ప్రభువును వెళ్ళి అడుగుము, దేవా నేను ఈ చిక్కులో ఉండిపోయానయ్యా, ఈ పాపము చిక్కులను ఉండిపోయానయ్యా, ఈ చిక్కులో నుండి నన్ను లేపుము, ఈ చిక్కులో నుంచి నేను విడువబడుటకు, ఈ చిక్కులో నుండి నేను లేపబడుటకు దేవా నన్ను త్వరపెట్టుము తండ్రి అని చెప్పి నువ్వేం చేయాలని చెప్పండి, ప్రార్థన చేసుకోవాలి. కనుక అమ్మాయ ముగిస్తూ తెలియజేసే మాట ఏమిటంటే, చాలా మంది నానా రకములైన ఆ యొక్క చిక్కుల్లో పడిపోతూ ఉన్నారు. కొంతమంది సంపాదన అనబడే చిక్కుల్లో, కొంతమంది ధనము అనబడే చిక్కుల్లో, కొంతమంది పాపం అనబడే చిక్కుల్లో, మరి కొంతమంది వ్యభిచారం అనబడే చిక్కుల్లో, కొంతమంది త్రాగుడు అనబడే చిక్కుల్లో, కొంతమంది సిగరెట్టు బీడీలు అనబడే చిక్కుల్లో, కొంతమంది అలాగున డ్రగ్స్ అనబడే చిక్కుల్లో, కొంతమంది ఇతర స్త్రీలు వ్యభిచారం అనబడే చిక్కుల్లో, కొంతమంది ఇరుగు పొరుగు వారిని కూర్చున్న మాటలు అంటే దూషణ మాట్లాడబడే చిక్కుల్లో పడిపోతూ ఉన్నాడు. ఆ చిక్కుల్లో నుండి దేవుడు నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు కనుక ఆ యొక్క బాధల్లో
మహిమ గల ప్రాంతం మీద దేవుడు నెమ్మదితో సమాధానంతో నిలిపే దేవుడైనాడు కనుక వేగిరపడాలి. ఆత్మీయమైన మనము ప్రభువు కొరకు వేగిరపడాలి, ఉచ్చయింపబడాలి, పురికొనుక్కోవాలి. దేవుని పని కొరకు కానీ, దేవుని రాజ్యవ్యాప్తి కొరకు కానీ, దేవుని సువార్త విస్తరణ కొరకు కానీ, దేవునికి సంబంధించిన ఏ పని కొరకైనా కానీ ఒకరికొకరు మనం ఏం చేయాలంటే పురికొనుక్కోవాలి. ఇదిగో నా దేవుని కార్యం, నా దేవుని సభ, నా దేవుని పని, నా దేవుని పండుగ, నా దేవుని సంఘము, నా దేవుని సన్నిధి, నా దేవుని వాతావరణము, నా దేవుని యొక్క ప్రాంగణమైనదని చెప్పి విస్తారంతో అనేకులను మనము దేవుని యొక్కకు నడిపించవలసిన వారమై ఉన్నాము కనుక అతి సిద్ధపాటును, అతి వేగిన పాటను, అతి త్వరపాటును, తొందరను దేవుడు మనకందరికీ ఇచ్చి ఆయన నామమును మనను గణపరచి ఆయన రాజ్యమునకు రాములకు సిద్ధపరచును గాక మోకరించి తీర్మానం చేసుకున్నాం. అయ్యా, ఇంతకాలము వేటు ఎందుకు వేగరపడచ్చు ఉన్నాం. సంపాదించిన కొరకు వ్యాపారం